ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో కొరల్ డ్రాలో మనం తెలుగు టైపింగ్ ఎట్లాగా మనం అంటే వర్డ్స్ మనకి కావాలో మనం డైరెక్ట్‌గా మనం గూగుల్ ట్రాన్స్‌లేట్‌లోంచి తీసుకొని యూఐ ఫాంట్స్ ఏవైతే ఉంటుందో వాటిలతో మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకిక్కడ పెన్ టూల్ తర్వాత ఇక్కడ మనకి బీ స్ప్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, జనరల్‌గా మనకి బీజర్ టూల్ తీసుకున్నట్లయితే మనం షేప్ కింద కన్వర్ట్ చేస్తాం. సో, పెన్ టూల్ తీసుకున్నట్లయితే దానిలోంచి మనం బెండ్ చేసి మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడ బీ స్ప్లైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బీ స్ప్లైన్ అనేది ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం పాయింట్స్ని ప్లేస్ చేసిన బట్టి ఆటోమేటిక్గా నాకు ఆ షేప్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్ట్ తాలూకది అది నాకు స్మూత్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనం ఈజీగా ఆ, ఇంకా మనం షేప్ టూల్ అనేది మనం దీని మీద ఎక్కువ ప్రభావం అనేది ఉండదు. అందుకని ఇక్కడ చూసారా మనకి ప్రాపర్టీస్ కూడా మనకి తగ్గిపోతాయి. సో బీ స్ప్లైన్లో ఏంటంటే ఏదైనా మనం సాఫ్ట్గా మనం క్రియేషన్ చేయాలి అనుకుంటే షేపింగ్స్లో సో మనం బీ స్ప్లైన్ అనే ఆప్షన్ని మనం వాడుకోవచ్చు. సో ఇంకా దాని తర్వాత మనకి ఇక్కడ పాలీలైన్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. పాలీలైన్లో ఏం చేస్తామంటే మనం ఏదైనా ఒక ఫ్రీ హ్యాండ్ షేప్ కానీ నాకు హార్డ్ తాలూకా టైప్ ఆఫ్ ద షేప్ మనం క్రియేషన్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 3 పాయింట్ కర్వ్ టూల్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనం ఏదైనా ఒక సపోర్ట్ మనం తీసుకొని సో ఈ సపోర్ట్ బేసెస్ తీసుకొని ఇక్కడ మనం వ్యూలోకి వెళ్ళిపోయి వ్యూలో ఇక్కడ మనకి స్నాప్ టూల్ అంటే స్నాప్ టు గైడ్స్ అని చెప్పి సో ఇక్కడ నేను అంటే సాఫ్ట్గా నేను ఇక్కడ బెండింగ్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్స్ని సో ఇక్కడ ఇలాగ ఈజీగా ఒక షేప్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ మళ్ళీ మనం ఇక్కడ ఈ ఎడ్జ్లో సో ఇలా తీసుకొని ఇక్కడ షేప్ టూల్ తీసి ఈ మిడిల్లో దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా సో ఇక్కడ ఏం చేస్తామంటే షేప్ టూల్ అనేది తీసుకొని ఈ షేప్ యాంకర్ని నాకు కావలసిన విధంగా నేను ఇక్కడ యాంగిల్ని మోడిఫై చేసుకోవడానికి ఇక్కడ నేను దీన్ని ఇలా అంటే షేప్ మ్యాక్సిమం మౌల్డ్ చేయడానికి ఇది ఎక్కువగా మనం వాడుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇలా తీసుకొని మళ్ళీ నేను 3 పాయింటింగ్ టూల్తో
దీన్ని ఇట్లా తీసుకొని ఇక్కడ ఫర్ సపోజ్ కంట్రోల్ పట్టుకొని సో ఇది కూడా బ్లాక్ కలర్ పెట్టుకొని ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని పివట్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని నేను దీన్ని ఇలా కొంచెం రొటేట్ చేసుకొని సో ఇక్కడ ఇది ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి గ్రూప్ అని పెట్టుకుంటాను. సో ఇక్కడ నాకు సో ఇది ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ సి ఇచ్చి కంట్రోల్ వి అని పెట్టుకొని ఇక్కడ कंट्रोल सी कंट्रोल वी
సో ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ఇది డిలీట్ చేసుకొని ఈ రెండూ కూడా సెలెక్ట్ చేసి వెల్డన్ ఇవ్వాలి. ఆ తర్వాత షేప్ టూల్ తీసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ కూడా జాయిన్ అని ఇస్తారు. అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ అగైన్ Ctrl+C Ctrl+V అని చెప్పి సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని Ctrl+C Ctrl+V అని చెప్పి Ctrl+C Ctrl+V ఇక్కడ ఈ రెండో కూడా ట్రిమ్ చేస్తాను. సో ఇక్కడ ఇలా పెట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే 3 పాయింట్ టూల్తో
ఇక్కడ Ctrl+C Ctrl+V అని చెప్పి సో ఇలాగ మనం షేపింగ్స్ ఏవైనా మనం క్రియేట్ చేసుకోవాలంటే సో 3 పాయింట్ కర్వ్ టూల్ అనేది అంటే చాలా సాఫ్ట్గా మనకి కావాల్సిన విధంగా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఏవైనా మనం క్రియేట్ చేసుకోవాలంటే సో చాలా జాగ్రత్తగా మైన్యూట్గా మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆబ్జెక్ట్లోకి వెళ్ళి గ్రూప్ సో అప్పుడు ఇదంతా కూడా మనకు ఒక గ్రూప్ లాగా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో షేపింగ్స్ అనేది మన తాలూకా డిజైన్ బట్టి మన తాలూకా క్రియేటివిటీ బట్టి సో మనం ఎలాంటివి మనం క్రియేట్ చేసుకోవాలి అన్నది మన మీద ఆధారపడి ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చెప్తే సో మనకి ఇక్కడ ఇది మనకి సిడిఆర్ ఫైల్లో సేవ్ అవుతుంది. అంటే మనకి లేజర్ కటింగ్స్ ఉన్న ఇవన్నీ కూడా ఏంటంటే సిడిఆర్ ఫార్మాటే తీసుకుంటాం. సో ఆ ఫార్మాట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎలాగైతే అది డిజైన్ చేస్తామో లేజర్లోని ఆ పేపర్ ఏదైతే స్టీల్ ఉంటుందో మెటల్ దాని మీద అలాగ మనం కట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? అది తర్వాత నేను చెప్తాను ఎలా చేయాలి. అంటే ఫస్ట్ మనకేంటంటే బేసిక్గా మనం అప్లికేషన్లో అసలు మనం డిజైన్ చేయగలుగుతామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకా రెండో టైప్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు షేప్స్ ఇవి ఉన్నాయి, ఇదంటే మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంత టైం పట్టేది. ఓకే, సో అలా కాకుండా ఫర్ సపోజ్ నేను నాకు వేరే షేప్స్ లాంటివి నాకు కావాలి, అలాగే నేను డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ డిజైన్ చేస్తే ఏమవుతుందంటే అసలు రిజల్యూషన్ అనేది ఎక్కడా కూడా తగ్గదు. సో షేప్ అలాగే ఉంటుంది. ఓకే, సో అలాంటి టైప్ మనకి కావాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏవైనా డిజైన్స్ ఉన్నట్లయితే సో ఫస్ట్ మనం చూద్దాం.
చేయాలంటే మనం పింట్రెస్ట్లోకి వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏదో డిజైన్ అనుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఫైల్ని లొకేషన్లో స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైనా అదర్ ఇమేజెస్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి సో మనకి కావాల్సిన ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనకి ఎక్కడికి కావాలో ఫస్ట్ మనం ఇలా తీసుకొని తర్వాత ఇక్కడ నాకేంటంటే ట్రాన్స్పరెంట్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. సో ఈ ట్రాన్స్పరెంట్ టూల్ని ఏం చేస్తామంటే దీని మీద మనం అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది బాగా లైట్ అవుతుంది. ఓకే, సో లైట్ అయిన తర్వాత ఈ ఇమేజ్ని ఏం చేయాలంటే మనం ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ లాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లాక్ అనేది మనం తీసుకొని ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే ఇందాకలో మనం చెప్పిన షేపే ఇది. ఓకే, కానీ ఇలాంటివి మనం క్రియేట్ చేయాలంటే అది కరెక్ట్గా రావచ్చు, రాకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ 3 పాయింటింగ్ టూల్ తీసుకొని ఇక్కడ నాకు దీన్ని ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ థిక్నెస్ అనేది కొంచెం పెంచుకున్నారనుకోండి మనకి ఇక్కడ అపియరెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడ ఒక షేప్ అలాగే
లేదండి ఇది మనకి డిజైనింగ్ టైం పడుతుంది కదా అని అనుకుంటే మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆబ్జెక్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్లాక్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే నాకు కావాలి కాబట్టి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని ఇక్కడ నాకు ట్రేస్ బిట్ మ్యాప్ అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకి ఎలా కావాలి, సో ఇందులో రకరకాలు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైన్ తీసుకోండి, నాకు ఇలా వస్తుంది. ఇక్కడ ఓకే అని చెప్పండి. సో చెప్పిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇది ఇలా పెట్టుకొని ఈ ఇమేజ్ని రిమూవ్ చేసి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనం వేరే వేరే కలర్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి అన్గ్రూప్ ఆల్ అని చెప్పండి. సో ఎప్పుడైతే అన్గ్రూప్ ఆల్ అని చెప్పారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా నేను లేకపోతే నాకు ఇవన్నీ రెడ్ కలర్లో కావాలనుకున్నాను. సో మిగతావి ఏవి సెలెక్ట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఇలాగ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉన్నది, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రీన్ కలర్ పెట్టుకున్నాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది మనం డిజైన్ చేసిన దానిలాగే ఉంటుంది. సో ఇంకా మరి అంటే మనకి తెలుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది మనం CDR ఫార్మాట్లో పెట్టుకుంటాం కాబట్టి సో లేజర్ కూడా ఏం చేస్తుందంటే మనకి ఏం ఇబ్బంది పెట్టకుండా ఈ షేప్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ అలా మనకి క్రియేట్ చేసి పెట్టేస్తుంది. సింపుల్గా మనకి అయిపోద్ది అనమాట. సో వర్క్ కూడా సింపుల్గా ఉంది ఇక్కడ. అందుకనే 3 రకాలన్నమాట మెథడ్స్. ఒకటి మనం డిజైన్ చేసుకోవడం, 2 రిఫరెన్స్ తీసి డిజైన్ చేసుకోవడం, 3 ట్రేస్ బిట్ మ్యాప్ చేసి చేయడం. అర్థమేనండి? సో డిపెండ్ ఆన్ ద చాయిస్.